నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్. పిలువు. ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్? ఏంద్రా చీటింగ్ నీ అమ్మ? చీటింగ్ ఏంట్రా చీటింగ్? అంత గిటి కొడతారా? అరే పిచ్చోడు అలా 2 పాయింట్స్ కి అయితే అరే పోరా నీ అమ్మ తొడిగాని ఆడ. అరే లడ్డు ఇంకోసారి ఆడకరా వెళ్తావు. హే జని ప్రెస్ ద లార్డ్. ఏ వాట ఆడతారా మీరు? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. అశోక్, స్పాన్సర్స్ తో మీటింగ్ కి టైం అవుతుంది. పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా? స్పాన్సర్స్ తో మీటింగ్ కదా, ఒకే ఒక్క గేమ్ ఆడేసేస్తాం జెన్నీ. మా ఫెస్ట్ కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జని, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జని? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట. వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అది కదా, అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్. అందరికి క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే అరా. వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పమంటావు రా డీడీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్ లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒక రోజు ఈ టీడీ గాడు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడు రా. బియర్లు కొని ఇచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు. ఆడెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, తిరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు రా. వద్దు బే మామ, తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారురా. నేనెవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా ఇది? నువ్వు కోటీశ్వరుడు కొడుకని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావలా కూడా ఇవ్వను. ఏంది లాంటి మా వీడు? ఏ జెన్నీ, ఇస్తాడు రా. జెన్నీ, ఇప్పుడు ఏమేం జెన్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే.